పద్మనాభం పద్మనాభం. ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ. ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ. ముద్దు మురి బాలలకు ఆహా, ఈ ముగ్గు నిన్ను చూస్తుంటే ముత్యాల ముగ్గు సినిమాలో సంగీతలాగా ఉన్నావమ్మా. థ్యాంక్స్ అంకుల్. ఏంటమ్మా చంద్రమతి, నీలో ఇంత మార్పు? ఇక్కడున్న పుల్ల అక్కడ పెట్టాలంటేనే మలేరియా వచ్చిన దోమలాగా డేలా పడిపోయేదానివి, ఇవ్వాలేంటి పందానికి అడిగిన ఫారెన్ కోడ్ లాగా అన్ని పనులు చకచకా చేస్తున్నావు? ఏంటి సంగతి? ఈ దినం మా ఇంట్లో పండగ అంకుల్. పండుగ? పొద్దున్నే క్యాలెండర్ చూస్తేనే వ్రతాలు నోములు ఏమి లేవే. ఈ పండగ ఓన్లీ మా క్యాలెండర్ లో మాత్రం ఉంటది. ఏమ్మా, మీరు చైనా క్యాలెండర్ ఏమైనా వాడుతున్నారా? అది కాదు అంకుల్. అక్క ఇంకా ముగ్గు పూర్తవలేదా? అక్కడ బాగా వచ్చే టైం అయిందే. అయినా ముగ్గేయకుండా ముసలోడితో మాటలేంటే? ముసలోడా? అబ్బా నువ్వు గమ్మునే ఉండిపోయి అయిపోవచ్చింది. మీరు కూడా తల చేస్తే అయిపోతుంది. ఒసేయ్, తెల్లవారుజామున 6 గంటలకు స్టార్ట్ చేసావు, ఇప్పుడు ఎంత అయింది? 9. ఈ లోపు మేము ఇల్లంతా సర్దేశాం, ఇంకా నీకు ముగ్గేయటం పూర్తి కాలేదు. మళ్ళీ మమ్మల్ని హెల్ప్ చేయమంటున్నా. అలవాటు లేని పని కదా పిన్ని, అందుకే కొంచెం లేట్ అయి ఉండదు. పోలేండి, రంగులే కదా వేసేద్దాం, తలా చేస్తే త్వరగా అయిపోతాయి. అవును పిన్ని, లేట్ అయితే అక్క వేసుకున్న ప్లాన్ మొత్తం పాడవుతుంది. ఈసారి కానిచ్చేద్దాం. పదండి. కానివ్వండి. పిన్ని, పాయసం రెడీ కదా? అల్లుడికి ఇష్టమని పులిహార కూడా చేశాను. పిన్ని, పులిహార మాత్రం చేస్తే సరిపోదు, మైసూర్ బోండా కూడా చెయ్యాలి. పద్దుకు బోండా అంటే పంచి ప్రాణాలు. నాకు కూడా అర్థం కాకపోయినా లెక్కల క్లాస్ లో తలూపే స్టూడెంట్ లాగా ఉంది నా పరిస్థితి. అసలు మీరు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారో చెప్పి చావండి. రామ్మోహన్ గారు, ఏదో పక్కింటాను కదా అని ఊరుకుంటున్నాను. శుభవారం మా అల్లుడు వస్తుంటే చావు గీవని అపశకునం మాట్లాడతారేంటండి? సారీ మేడం. పద్మనాభం గారు వస్తున్నారా? ఎక్కడి నుంచి? ఫారెన్ వెళ్ళాడు. ఫారెన్ వెళ్ళాడా? నేను నమ్మను. నీ చేత్తో తను తినే పొద్దు ఫారెన్ వెళ్ళాడంటే నేను నమ్మను కాక నమ్మను. నమ్మాలి, నమ్మి తీరాలి. తాజ్ మహల్ ఢిల్లీలో ఉందన్నది ఎంత నిజమో మా పద్మనాభం ఫారెన్ వెళ్ళింది కూడా అంతే నిజం. అయినా నాకు నమ్మకం కుదరటం లేదు. ఇంట్లో అట్ల కాడుంది, తీసుకొచ్చి నిరూపించమంటావా? ఇప్పుడు నమ్మకం కుదిరింది. అలారా దారికి. అవును, ఇంతకీ పద్మనాభం ఫారెన్ ఎందుకు వెళ్ళాడు? బిల్ గేట్స్ తో బిజినెస్ డీల్ మాట్లాడడానికి వెళ్ళారు. నేనే స్వయంగా విమానం ఎక్కించి మరీ వచ్చాను. అక్కో, ఫారెన్ వెళ్ళాలంటే ఎవరైనా విమానం ఎక్కి వెళ్ళాల్సిందే. ముందు అవన్నీ ఆపి ముగ్గు పని చూడు, బాగా వచ్చే టైం అయింది. ఏంటి, బిల్ గేట్స్ తో బిజినెస్ డీలా? మీ ఇంట్లో నీ బదులు పద్దు అంట్లు తోముతుండగా చాలా సార్లు చూశాను. సరిగ్గా అంట్లే తోమ చేతగాని పద్దు బిల్ గేట్స్ తో బిజినెస్ డీల్ ఎలా చేస్తాడమ్మా? అసలు నీ ప్రాబ్లం ఏంటయ్యా? కాసేపు ఆగితే మా రేంజ్ ఏంటో తెలుసా? ఏంటి అని మెల్లగా అడుగుతావేంటి? మా అల్లుడు సూట్ వేసుకుంటే, సూటుకు తగ్గ బూట్ వేసుకుంటే, బెంజ్ కార్ లో దిగుతా ఉంటే ఈ బస్తీ మొత్తం కుళ్ళుకు చావాలి. ఓహోహో, నేను ఇప్పటి వరకు గాల్లో మెడలు కట్టేవాళ్లే చూశాను. మీరు ఏకంగా గ్రేటర్ కమ్యూనిటీ ఫ్లాట్లే కట్టేస్తున్నారు. వాటికి కొంచెం బ్రేకులు వేయండి. మాలాంటి రిచ్ ఫ్యామిలీస్ చూస్తే ఇట్లాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు సహించలేరు. సహించలేకపోవడం కాదమ్మా, ఈ మధ్య కాలంలో ఉద్యోగాల పేరిట విదేశాలకు పిలిపించడం, అక్కడ మరుగుదొడ్లో మురుకాయలు క్లీన్ చేయించడం కామన్ అయిపోయింది. మీ ఆయన కూడా ఇలాంటి పని ఏదైనా చేస్తాడేమోనని నాకు అనుమానంగా ఉంది. ముందు ఆ విషయం తెలుసుకోండి. మిమ్మల్ని చూస్తుంటే ఉగ్ర రూపం దాచేట్టుగా ఉన్నారు. మళ్ళీ వస్తానమ్మా, పొద్దు వచ్చేలాగా వస్తానమ్మా. ఫోన్ లేక బావ గురించి వాడికి సరిగ్గా తెలియదులే కానీ కానీ ముందు లేట్ అవుతుంది. వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెలరాజు ఈ రోజు. కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన, కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన కేలి వస్తాడు నారాజు ఈ రోజు.
హా. ఏమే ఎట్టున్నావో? చాలా బాగుండను. మీరేందండి ఇట్ట ఉండరు? ఇలా కాక ఇంకెట్టుంటానే? అమెరికాకి వెళ్ళిపోగానే పద్మనాభం ఏమన్నా ఒబామా అయిపోతాడా? అక్కడ ఏమన్నా పెసరట్టు ఉప్మా పొంగల్ దొరుకుతుంటే పెజ్జాను బర్గర్లే కదా. అయితే నేనే ఇట్ట తయారైనా. అయ్యో అట్ట కదండి, కనీసం సూటు బూటైనా వేసుకోలేదు. 6 నెలలుగానే సూట్ వేసుకోవటం, అమ్మాయి కనిపించగానే బీట్ అయ్యటం ఈ పద్మనాభానికి అలవాట్లేదే. ఏమా అల్లుడొచ్చేసాడా? ఏంటే అల్లుడిని గడపలో నుంచోబెట్టే మాట్లాడతావా? ఇంట్లోకి రానివా? సారీ పిన్ని. సారీలు పురీల తర్వాత ముందెళ్ళి అల్లుడికి మంచినీళ్ళు తీసుకురాపో. అట్నే ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, వీధిలో వాళ్ళ దిష్టి, అమెరికా వాళ్ళ దిష్టి మొత్తం పోవాలి. ఇప్పుడు లోపలికి రా అల్లుడు. ఆ. బావా ప్రయాణం ఎలా జరిగింది? ఏమోరా తెలీదు, నిద్రపోయాను. నువ్వెలా ఉన్నావు? బాగున్నాను బావా, కొంచెం జుట్టు పెరిగింది అంతే. ఓహో, కటింగ్ చేయించేసుకో. అట్నే బావా, వెళ్ళొస్తా. ఆ. ఇదిగండి. చందు, చందు డార్లింగ్. ఏంటండి? నేను అమెరికా నుంచి ఏం తెచ్చానో చెప్పుకో. మేకప్ కిట్, నో, నెక్లెస్, అంతకన్నా, వడ్డానం, అంతకు మించి, అయితే డైమండ్ నెక్లెస్. అంతకన్నా మించి. అయ్యో నాకు అసలు ఏం తోచట్లేదు. ప్లీజ్ ప్లీజ్ చెప్పవద్దు. చెప్పవా చెప్పవా చెప్పు. చెప్పను, చూపిస్తా. ఓకే. ఏ డచ్చక డచ్చకాయ్. యా. మల్లెపూలా? యా, మల్లెపూలే. న్యూయార్క్ నుంచి తీసుకొచ్చా. అంతకు మించి అన్నారు. వీటికేనా? పిచ్చిదానా, ఆడదానికి ఖరీదైన నగల కన్నా మూరెడు మల్లెపూలే ఎక్కువ అందాన్ని, ఆనందాన్ని ఇస్తాయి. అట్నా? ఆ. నాకు వచ్చిన డౌట్ అడగమంటావా? అడుగు. చూడు, బెడ్రూమ్ లో భార్య భర్తను పర్మిషన్ అడగాల్సిన అవసరమే లేదు. మొహమాటం లేకుండా అడిగాయి. నాకెందుకో నువ్వు అమెరికా నుంచి కాదు, అనకాపల్లి నుంచి వస్తా ఉన్నట్టుగా అనిపిస్తా ఉంటది. ఎందుకు అలా అనిపించింది నీకు? నువ్వు వేసుకున్న డ్రెస్ తెచ్చిన మల్లెపూలు చూస్తా ఉంటే నాకే కాదు ఎవరికైనా అట్లా అనిపిస్తది. ప్రేమికుడు ప్రియురాల దగ్గర అబద్ధం చెబితే రొమాంటిక్ గా ఉంటుంది. అదే భర్త భార్య దగ్గర అబద్ధం చెప్పాడనుకో అసహ్యంగా ఉంటుంది. అవునవును, ఇప్పుడు నాకు కూడా మీ మీద అట్నే ఉండదు. ఓహో. చందు, చందు, చందు. ఏంది పిన్ని? ఒకసారి అద్దంలో మొహం చూసుకో. పిన్ని ఎట్ట ఉండరు? ఎదురుగా అద్దం ఉంది కదా, చూసుకోవచ్చు కదా. అది నాకు తెలుసు గాని నువ్వు చెప్పు, ఎట్ట ఉన్నాను? బాగున్నావు. ఇటు బాగున్నావే. ఇటు బాగున్నావు. ఇప్పుడు చెప్పు పిన్ని. అంతా చూసాను, బాగున్నావే పిన్ని. మళ్ళీ అంటే? నాకు 100కి ఎన్ని మార్కులు వేస్తావు? బాగా చూసి కరెక్ట్ గా చెప్పే. 80 వేస్తాను. నన్ను కొట్టి నువ్వేడుస్తావేంటి? లేకపోతే బాగా రాస్తే తెలుగులో కూడా 100 మార్కులు వేస్తారు. ఆఖరికి కాకి కూడా దాని పిల్లకి 100 మార్కులు వేస్తుంది. అట్టడిది నువ్వే నాకు 80 మార్కులు వేసినావంటే ఇంకా అమెరికా నుంచి వచ్చిన నా మగుడు పాస్ మార్కులు కూడా 7. ఖచ్చితంగా నన్ను ఫెయిల్ చేస్తాడు. నేను నీకు 80 మార్కులన్నా వేసాను. అప్పట్లో మా అమ్మ నాకు 35 పాస్ మార్కులు వేసేది. అంత మాత్రాన మీ బాబాయ్ నన్ను పెళ్లి చేసుకోలేదా? నాతో కాపురం చేయలేదా? అలా ఏడ్చి మేకప్ పోగొట్టుకుంటే మీ ఆయన వేసే మార్కులు కూడా 7. పిన్ని ఆరతి పళ్ళు పెట్టాయి. అమెరికా నుంచి వస్తున్న మా ఆయనకి నేనే దిష్టి తీయాలా?
ఒసేయ్ నీ కమలా పండు తొక్క తీయటమే చేత కాదు, అలాంటిది దిష్టలో తీస్తావే. అవునక్క, అసలే బావ అమెరికా నుంచి వస్తున్నాడు. రిసీవింగ్ లో తేడా వచ్చిందనుకో రిటర్న్ ఫ్లైట్ ఎక్కి వెనక్కి వెళ్ళిపోతాడు. అమ్మో సరే అయితే పిన్ని నువ్వే దిష్టి తీసేయ్. పిన్ని ఇటీవు నేను తీస్తా. రేయ్ ముందెళ్ళి మగాళ్ళు చేయాల్సిన పనులేంటో తెలుసుకో. దిష్టి తీయటం అంటే ఆ. మీ బావతో కలిసి మేడ మీద మందేయటం కాదు, అదొక ఆర్ట్. నువ్వే ఇవ్వాలని మైండ్ లో గట్టిగా ఫిక్స్ అయినట్టున్నావు. కానీ త్వరగా కానీ. దుర్ముహూర్తం రా, దుర్ముహూర్తంలో నేను అస్సలు దిష్టి తీయను. పిన్ని దుర్ముహూర్తం పోయేదాకా వెయిట్ చేస్తా ఉంటే అక్కడ మా ఆయన వెయిట్ చేయలేక అటు నుంచి అట్టే పోతాడు. అయ్యో, బావ వచ్చాడు. త్వరగా రండి, త్వరగా రండి. వెల్కమ్ టు ఇండియా. నువ్వా హు, మళ్ళీ ఎందుకు వచ్చావు? రే ఆ. వంటగది అట్ల కడం తీసురా. అమ్మా ఆలోచిపోకండి అమ్మా, ఇందా జరిగిన దానికి సారీ చెప్దామని వచ్చాను. అయితే చెప్పు. సారీ కంటే ముందు మీకు సలహా ఇస్తాను. సలహానా? ఏంటది? సరే ఫాస్ట్ గా చెప్పు, మా పద్దు టైం అయి ఉండదు. మరదే ఇలా గుమ్మం దగ్గర నిలబెట్టి మాట్లాడతారా? లోపలికి రండి. రండి రండి. చెప్పండి అంకుల్, ఏదో సలహా ఇస్తానారా? అందుకేగా వచ్చింది. అది సరే మీరేంటి ఇలా ఉన్నారు? అక్క నీకు ముందే చెప్పానా బావలేని ఈ 1 వీక్ డైటింగ్ చేయమని. బావ వచ్చాక నేను లేకపోవడం చూసి బాగా తిని బలిసారని బావ బాధపడతాడు. అవునే నిజంగానే నువ్వు కాస్త ఫ్యాట్ అయ్యావు. ఓయమ్మా నేను లావ్ అయిపోయిన రా దేవుడా. అబ్బబ్బబ్బా, ఆపండమ్మా. నేను మాట్లాడేది నీ ఆకారాల గురించి కాదు, మరి? మీ అవతారాల గురించి. హా? మీ డ్రెస్ ఏంటి? ఆ? మీ ఆయన ఎక్కడి నుంచి వస్తున్నాడు? అమెరికా నుంచి వస్తున్నాడు. మీ ఆయన పాపం పద్మనాభం కాదమ్మా, ఫారెన్ పద్మనాభం. మిమ్మల్ని ఈ గెటప్ లో చూశాడంటే చూస్తే మీరే ఊహించుకోండి. బ్లాడీ రోడ్ అన్ని గతుకులు. బావా ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి. అదేంటి అల్లుడు? అమెరికాలో అంతే. సరే బావా, ముందు లోపల రండి. యా. లోపల రండి. రండి బావా. పద్దు యా. మంచినీళ్ళు తమ్మంటావా? మంచి నీళ్ళ, ఆ. ఓన్లీ బియర్. అల్లుడు యా. ప్రయాణం బాగా జరిగిందా? ఏంటల్లుడు ఇది? పద్దు అమెరికాలో అంతే. వాట్ డార్లింగ్? యా. యో ఇది ఏదైనా బెడ్రూమ్ అనుకుంటాడవా? వదరా. అమెరికాలో అంతే. బెడ్రూమ్ లో ఏం చేయరు, అన్ని ఆరు బయట. అయినా భర్త బెడ్రూమ్ లో అయితే ప్రియుడు, హాల్లో అయితే ఫ్రెండ్, పబ్లిక్ లో అయితే ఫాదరా? ఈ వేషాలేవి నా దగ్గర సాగవు. భర్త ఎక్కడైనా భర్తే. కమాండ్ డార్లింగ్. ఆ. బాగున్నావా బావా? 24 hours ప్రయాణం చేసి వచ్చాను కదా, కొంచెం గంపు కొడుతున్నాను రా. అయినా ఆ షర్ట్ ఏంటి, ఆ ప్యాంటు కాంబినేషన్ ఏంటి, ఆ పొట్ట ఏంటి, దాని కింద బెల్ట్ ఏంటి? నువ్వేంటత్తా మెడొంగుపోయేట ఆ బంగారం? యూ నాటి. హలో, తవరేంటి? జూబ్లీ హిల్ చెక్ పోస్ట్ సెంటర్ లో తాళ్ళ మీద నడుస్తారే వాళ్ళు వేసుకున్నట్టు వేసుకున్నావు డ్రెస్సు. చీ చి 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 చి. మీ పద్ధతులు చూస్తుంటే అసహ్యంగా ఉంది. ఐ హేట్ దిస్. అటు జరగడం లేదు. అవునక్క, అంకుల్ చెప్పింది తలుచుకుంటే నాకు డౌట్ గానే ఉంది. రామ్మోహన్ రావు గారు సమస్య గురించి చెప్పారు, దానికి సొల్యూషన్ కూడా మీరే చెప్పండి. అమ్మయ్యా, లిగర్ రెస్పెక్ట్ స్టార్ట్ అవుతుంది. అంకుల్ మీరేం చెప్పండి అంకుల్. మీ ఆయన కూడా అమెరికా కల్చర్కి అలవాటు పడి ఉంటాడు. సో మీరు కూడా ఆ పద్ధతులే పాటిస్తే సర్దుకుపోతాడు. లేకపోతే సామాను సర్ది మీ ఇద్దరిని గెంటేస్తాడు. అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి అంకుల్? డ్రెస్ చేంజ్. అందరూ జీన్స్ టీ షర్ట్స్ వేసుకుని మోడర్న్ గా తయారవ్వండి. మీ లాంగ్వేజ్ తో పాటు బాడీ లాంగ్వేజ్ కూడా మార్చేయండి. స్టైల్ గా మాట్లాడండి. అలాగే అలాగే. ఆగండి ఆగండి. మళ్ళీ ఏంటి? అవతారాలు మార్చేంత మాత్రం సరిపోదమ్మా, మరి? ఆచారాల గురించి కూడా తెలుసుకోవాలి. మరి చెప్పండి అంకుల్. మనం ఇక్కడ దాహం వేస్తే వాటర్ తీసుకుంటాం, వాళ్ళేమో క్వార్టర్ తీసుకుంటారు. సో పొద్దు రాగానే క్వార్టర్ తో వెల్కమ్ చెప్పండి. అలాగే అంకుల్, ఆ విషయం నేను చూసుకుంటాగా. రే మరి బావకి ఏ లోటు రాకుండా చూసుకోవాలి, సరేనా? అట్నే అట్నే.
అంకుల్ ఇంకా ఏమైనా ఉన్నాయా? అసలు విషయం ఇంకోటి ఉంది. ఏంటది? అమ్మాయిలు. అమ్మాయిలేదు అంకుల్. ఈ దేశంలో బోరు కొడితే మందేస్తాం. ఆ దేశంతో మందుతో పాటు అమ్మాయి. నా పత్తాడు కాదు. పిచ్చి చందు, అమెరికా వెళితే ఎలాంటి వాడైనా చెడిపోయే ఛాన్స్ ఉంది. అమెరికాలో ఇవన్నీ కామన్. మీకింకా నమ్మకం కుదరపోతే ఒక్కసారి ఊహించుకోండి. అబ్బాబాబాబా ఏమిటో ఈ ఇండియా, నేను వెళ్ళినప్పుడు ఎలా ఉందో తిరిగి వచ్చాక కూడా అలాగే ఉంది. బా నువ్వు వెళ్ళి వారమే కదా అయింది. నిజం మాట్లాడితే కడుపులో మండిపోతున్నా. చూడండి, మీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నా. ఈ సెటప్లు గెటప్లు మొత్తం మార్చేయాలి. నిదానంగా మారుస్తాం అల్లుడు. ఎప్పుడు? దీనికి 80 years వచ్చాక మారుస్తారా? అబ్బా మీరుండండి, ఇంతకీ అమెరికా విశేషాలందో చెప్పండి. ఓ, నేను కాలు పెట్టిన విశేషం అనుకుంటా. ఒబామా రెండోసారి ప్రెసిడెంట్ అయ్యాడు. ఆ విషయం నాకెందుకు చెప్తా ఉంటారు? అమెరికా గురించి అడిగావు కదా, అందుకే చెప్పాను. బావా అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బాగా స్ట్రిక్ట్ గా ఉంటాయంట కదా. ఓ, see, ఇక్కడ మనం రోడ్డుకి లెఫ్ట్ సైడ్ వెళ్తాం కదా, అలవాటు ప్రకారం అక్కడ కూడా లెఫ్ట్ సైడ్ వెళ్ళానుకో చెప్పు తీసుకుని మొహమ్మద్ కూడా వెళ్తాను. అక్కడ నీకేం ఇబ్బంది అనిపించలేదా? నా వల్లే వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడి ఉండొచ్చు. అక్కడి పద్ధతులు చాలా బాగా నచ్చాయి. అక్కడి జనం కూడా చాలా ఫ్రీగా ఉంటారు. అమ్మాయిలు అయితే మరీను. అబ్బో అక్కడ అంత గొప్పగా ఏముంటదో. ఇండియాలో పెళ్లి అంటే తాలి కట్టిన పాపానికి జీవితాంతం పశ్చాత్తాపడాలి. అదే అమెరికాలో అనుకో, పెళ్ళం నచ్చకపోయినా విడాకులు ఇచ్చేయచ్చు. పెళ్ళం వాళ్ళ అమ్మ నచ్చకపోయినా విడాకులు ఇచ్చేయచ్చు. మీ తమ్ముడు వాడే పెర్ఫ్యూమ్ నచ్చకపోయినా విడాకులు ఇచ్చేయచ్చు. అంతెందుకు, ఇక్కడ ఇంట్లో మందు కొడితే కొడతారు, అక్కడ కొట్టకపోతే కొడతారు. యా, ఆ విషయం నాకు తెలియక ఇన్నాళ్ళు నేను అమెరికా వెళ్ళలేదు. లేకుంటే నేను అక్కడే పుట్టేవాడిని. ఓ డార్లింగ్, ఓ వాట్రా, నీకు తెలుసు కదా నేను ఇండియా వచ్చేసానని. నాకు ఎప్పుడు చెప్పావు? సారీ డార్లింగ్, వెరీ వెరీ సారీ. లాస్ట్ టైం నిన్ను కలిశాను కదా, ఆ రాత్రి కల్లో మొత్తం నువ్వే. నువ్వు చేసే చిలిపళ్ళకి నాకు అసలు నిద్రే పట్టలేదు తెలుసా. కల్లో నీకు వెళ్ళొస్తానని చెప్పాను కదా, నిజంగానే వెళ్ళొస్తానని చెప్పాను అనుకుని వచ్చేసాను డార్లింగ్. ఐఎమ్ వెరీ సారీ. ఐ టు మిస్ యూ డార్లింగ్. నాకైతే ఇప్పుడే వచ్చేయాలనుంది, కానీ ఇప్పుడే వచ్చాను కదా మా వాళ్ళు ఫీల్ అవుతారు. ఎప్పుడు ఒకటి ఇస్తావు కదా, అది వా. ఎవరు ఫోన్ లో? లిసా ఫెర్నాండో పెట్రియాట్. ఏంది పెట్టి కొట్టదా? నో నో నో, పెట్రియాట్. షీఈ్ మై గర్ల్ ఫ్రెండ్. ఆ అమ్మాయి పద్ధతులు ఉంటాయి, తను ముందు నువ్వు దేనికి పని చేయు. బావా బావా ఆ అమ్మాయి అంత అందంగా ఉంటుందా బావా? ఏయ్, ఆ అమ్మాయి మిడ్డీ వేసుకున్న ఫోటో చూసావనుకోరా, ఎక్వేరియం నుంచి బయటపడిన చేపల గిలగిలగిలగిలగా కొట్టేసుకుంటావు. అబ్బో అయినా అమెరికా వాళ్ళకి తెలుగు వస్తుందా? ఆ అమ్మాయి చాలా పట్టుదల గల మనిషి. నాకు ఇంగ్లీష్ నేర్పించడానికి నైట్ అంతా నా దగ్గరే ఉండేది. నాకు ఇంగ్లీష్ రాలేదు కానీ అరగంటలో అమ్మాయికి తెలుగు వచ్చేసింది. అలాంటి అమ్మాయిని నా లైఫ్ లో చూడలేదు. అమెరికా అంత బాగా నచ్చింది అల్లుడు? ఇప్పుడు దాకా చెప్పింది అదే కదా. ఐ లవ్ అమెరికా, ఐ లవ్ అమెరికన్ గర్ల్స్. అంకుల్ మరి ఎంత దారుణంగా ఉంటుందా? ఉండదా మరి, ఆయన వచ్చేది అమెరికా నుంచి కాబట్టి అలవాట్లన్నీ అలాగే ఉంటాయి. నేను చెప్పినట్లు చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ అంకుల్. చిట్టి పిన్ని కాస్ట్యూమ్ చేంజ్. 오빤 강남스타일 강남스타일 성숙해 보이지만 볼 땐 노는 여자 이때다 싶으면 묶었던 머리 푸는 여자 가렸지만 웬만한 노출보다 이쁜 여자 그런 감각적인 여자 나는 선어해 점잖아 보이지만 놀 땐 노는 선어해 내가 되면 완전 미쳐버리는 선어해 근육보다 사상이 울퉁불퉁한 선어해 그런 선어해 아름다워 사랑스러워 그래 너 그래 바로 너 아름다워 사랑스러워 그래 너 그래 바로 너 지금부터 갈 때까지 가볼까 오빤 강남스타일 오빤 강남스타일 강남스타일 낮에
낮에는 따사로운 인간적인 여자 커피 한 잔에 여유를 아는 품격 있는 여자 밤이 오면 심장이 뜨거워지는 여자 그런 반전 있는 여자 너는 선어해 낮에는 너만큼 따사로운 그런 선어해 커피 식기도 전에 원샷 때리는 선어해 밤이 오면 심장이 터져버리는 선어해 그런 선어해 아름다워 사랑스러워 그래 너 그래 바로 너 아름다워 사랑스러워 그래 너 그래 바로 너 지금부터 갈 때까지 가볼까 그래 너 오빤 강남스타일 ఏంట్రా నీకు డాన్స్ చేస్తుంటే అలుపు వస్తుందేమో కానీ నాకు ఊపు వస్తుంది. ఊపింది చాలు అక్కడ చూడు ఎక్కడ అక్కడ ఈ డ్రెస్ ఏంటి చేతిలో బాటిల్ ఏంటి ముసలి దానివి జడల బదులా ఈ జడలేంటి అడ్డు లిప్స్టిక్ ఏంట్రా అరే నీ మూతేంట్రా పండుకోతే మూతిలాగా ఇది హిపాప్ బావా ఊరుకోండి నీకు అసలు సిగ్గుందా ముసలి దానివి నీకన్నా బుద్ధుండక్కర్లేదు ఇంటికి వచ్చిన అల్లుడిని పట్టించుకోకుండా నా కలుపు రాదు మంచి ఊపు వస్తుంది అని తెగ ఊపేస్తావు ఇలాగా ఒక పద్ధతి పాడు లేదు అల్లుడు వేరే దేశం నుంచి వస్తున్నాడే వాడు రాగానే సాంప్రదాయబద్ధంగా ఎర్ర నీళ్లతో హారతిచ్చి కుంకుమ బొట్టు పెడితే ఎంత బాగుంటుంది నువ్వేంటే ఎవరైనా భర్త ఇంటికి వస్తే మజ్జిగిస్తారు మంచినీళ్ళు ఇస్తారు నువ్వేంటే మందిస్తా మొగుడు పెట్టుకుని ఊపేస్తున్నావు ఇది ఏమైనా బెడ్రూమ్ అనుకుంటున్నావా భార్య బెడ్రూమ్ లో అయితే ప్రేయస్ లాగా హాల్లో అయితే ఫ్రెండ్ లాగా పబ్లిక్ లో అయితే మదర్ లాగా ఉండాలి నీలా విచ్చలిడిగా కాదు నువ్వేంట్రా దూరంగా ఉండి పలకరించలేవా కుక్కలా మీద పడి మూతులు నాకేస్తున్నావు చిచ్చి మిమ్మల్ని చూస్తుంటే అసహ్యంగా ఉంది ఐ హేట్ యు ఆల్ ఏంటి మేడం పిలిచారు? మీరిచ్చిన సలహాకి సన్మానం చేద్దామని పిలిచారా మోహన్ గారు చేయండి, ఏం చేస్తారో చేయండి. మ్యూజిక్ స్టార్ట్ 아름다워 사랑스러워 그래 너 그래 바로 너 아름다워 사랑스러워 그래 너 그래 바로 너 지금부터 갈 때까지 가볼까 పద్దు, ఏంటి ఫస్ట్ టైం నాకు నువ్వు మంచిగా కొడుతున్నావురా. భారతదేశం గురించి సంప్రదాయం గురించి ఎంత గ్రేట్ గా చెప్పినావు. ఐ లవ్ మై ఇండియా ఐ లవ్ మై ఇండియా. నీకు విషయం చెప్పనా చెప్పు. నువ్వు కూడా నాకు ఫస్ట్ టైం నచ్చావు బాగుంది కదా, రేపు ఇంకా బాగుంటుంది. నవ్వారు కదా, రేపు ఇంకా నవ్వుతారు. ఇంకా నవ్వులతో రేపు కలుద్దాం. పాపం పద్మనాభం. నీకెంత ధైర్యం ఉంటే నా బొమ్మ మీద చెయ్యేస్తావా? ఎవరు నువ్వు? సొల్లమాటే. నాకు తమిళ రాదు, తెలుగులో చెప్పు. చెప్పను. నేను అడిగేది నువ్వెవరని, ఆ పదాన్ని అనువదించమని కాదు. చెప్పు నీ పేరు.